వెల్కమ్ టు TPP24 టీవీ. ఈరోజు మార్నింగ్ న్యూస్కి వెళ్తే ఈనాడులో హైలైట్ అయిన వార్తలు కేసీఆర్ లెక్క పెట్టుకోండి అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో రోజు సాయంత్రం లెక్క చేసుకోండి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు 20 మంది టచ్లో ఉన్నారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే దాని కౌంటర్గా నిన్న మహబూబ్ నగర్ సభలో ఆయన సవాల్ విసరడం జరిగింది, కౌంటర్ చేయడం జరిగింది. కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండి. కాంగ్రెస్ శాసనసభల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మాడి మస్ అయిపోతారు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ ఒక కాపలాలాగా నేను హైటెన్షన్ వైర్ లా ఉంటా, మమ్మల్ని టచ్ చేస్తే మాడి మస్ అయిపోతారు అంటే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ఖతం చేస్తా అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. సో కాంగ్రెస్ గెలవకుండా భాజపా బారాసా కుట్ర జరుగుతుంది అంటే భాజపా కొన్ని స్థానాల్లో మీకు ఓటు క్రాసింగ్, కొన్ని స్థానాల్లో మీరు గెలవాలి అట్లా అన్నట్టు ఇద్దరు ఒప్పందం చేసుకున్నట్టు ఇదివరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెండు కలిసి కాంగ్రెస్ గెలవకుండా కుట్ర చేస్తున్నాయి అన్నట్టు నిన్న మహబూబ్ నగర్ సభలో చెప్పడం జరిగింది. నిన్న డీటెయిల్గా చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని, బారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజు సాయంత్రం లెక్క చూసుకోవాలని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అల్లాటప్పగా అధికారం రాలేదని, మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సీఎం తీరు మారలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే గతంలో మాదిరిగా గొర్రెల మందలో వచ్చి ఒక్క గొర్రెను తీసుకుపోయి వెళ్ళినట్లు అనుకుంటున్నారేమో. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి కాపలా ఉన్నాడు. మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే మాడి మస్ అయిపోతారని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్లో వంశీధర్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో క్లాక్ టవర్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. నిన్న కాంగ్రెస్ అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది అన్నట్టు క్లారిటీ చెప్పడం జరుగుతుంది. అల్లాటప్పగా అధికారంలోకి రాలేదు మేము, 10 ఏళ్ల పాటు కాంగ్రెసే ఉంటుందని మరోసారి గుర్తు చేశాడు. ఇంకొక టాపిక్ ఏంటంటే మాట్లాడడం జరిగింది ఇక్కడ. నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా, తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నాం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా. బరాబర్ 500 బోనస్ ఇచ్చి ఒడ్లు కొంటాం. మా 100 రోజుల పాలన చూడండి, అమలు చేసిన పథకాలు చూసి 14 స్థానాల్లో గెలిపించండి అంటే తెలంగాణ రైతులకు మరోసారి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఆగస్టు లోపు 500 బోనస్ ఇచ్చి బరాబర్ తీరుతా, 2 లక్షల రుణమాఫీ చేసి రుణం తీసుకుంటా తెలంగాణ రైతాంగానికి అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న మొత్తానికైతే మహబూబాద్ సభలలో సీఎం నామినేషన్ వంశీధర్ రెడ్డి గారు అండ్ బలరాం నాయక్ గారి నామినేషన్ సభల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ నిన్నటి నుంచి కాంగ్రెస్ సభలు అయితే నిర్వహించిన హైటెన్షన్ వాతావరణం, అందరూ దాదాపు చాలా మంది నామినేషన్ వేయడం జరిగింది. ఇది హైలైట్ అయిన వార్తగా ఇక్కడ ఈనాడులో వచ్చింది. నెక్స్ట్ టాపిక్